హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఊహ అనే వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెను చికిత్స నిమిత్తం మలక్పేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ఊహ తల్లిదండ్రులు ఆమెను చూసేందుకు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తమ బిడ్డ ఆత్మహత్య వివరాలు అడగగా వారిపై ఊహ భర్త బంధువులు దాడికి దిగినట్లుగా ఊహ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే భర్త అత్తమామల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా ఊహ ఆరోపిస్తోంది. చేసినప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను కడుపు చేసుకుని నేను పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటే నన్ను ఎందుకు వదిలేస్తా నేనేమన్నా అని చెప్పేసి మా మాయలు అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ నేను మా అమ్మని అడిగి సపోర్ట్ తీసుకొని నేను చేసుకుంటా నాకు ఇట్లా చేసి నేను మోసం చేస్తున్నాను కదా, నాకు మా అమ్మ వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను చేసుకుంటా లేదు చస్తానికి మా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడానికి అట్లా ఖచ్చితంగా మాట్లాడి చేయించినందుకు పెళ్లి చేసుకుంది సార్. అది కూడా గొడవనే జరిగింది. మంచితనంగా చేసుకుంటా అని చెప్పి ఆయన ఇష్టపూర్తిగా చేసుకుంటారు నాకు తెలియదు సార్. కానీ చేసుకుండు మొత్తానికి చేసుకున్నాక తర్వాత కదా సరే మంచిగా ఉంటాడేమోలే నాకు ప్రెగ్నెంట్ కదా అని చెప్పేసి ప్రెగ్నెంట్గా తీపిచ్చింది సార్. ఫస్ట్ ప్రెగ్నెంట్గా తీపిచ్చిండు. ఆ తర్వాత కొద్ది రోజులు అయినాక మళ్ళీ సరే మంచిగా చూసుకుంటాడేమోలే ఏం కాదులే అని గొడవలు అయినా కదా మంచిగా ఉంటాం ఏం కాదు చదువుకుంటాం అన్నట్టుగా అనుకున్నా సార్. కానీ ఆ కొద్ది రోజులని మన పెళ్ళైన ఒక నెల 2 నెలల కాంచి మా అత్త మామ నన్ను మస్తు అంటే మస్తు టార్చర్ చేశారు. కొట్టిరు సార్, నన్ను చంపడానికి ట్రై చేశారు సార్. మా అత్త మా మామ మా ఆయన వాళ్ళ అన్న అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సార్ నన్ను మస్తు టార్చర్ చేసారు సార్. ఏదైతే అదేం చూసుకున్నాను నన్ను మాట్లాడినట్టుగా చేసారు సార్. చేసింది కొద్ది రోజులకి నన్ను ఇట్లా చేసి మా అమ్మ వాళ్ళకి నేను ఇట్లా చేసి చెప్పిన నేను అమ్మ నాన్న ఇట్లా ఏమో చేస్తున్నామని చంపాలని ట్రై చేస్తున్నామని మా అమ్మలు చెప్పిన తర్వాత ఏం కాదు మేము ఉన్నామని చెప్పేసి మా అమ్మలు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయినా సార్. పోలీస్ స్టేషన్ పోయినాక కూడా నాకు పోలీస్ స్టేషన్ దగ్గర ఎట్లాంటి న్యాయం జరగలేదు సార్. నన్ను ఇట్లా చేస్తారు మాత్రం అన్నట్టు టార్చర్ చేస్తున్నాను ఇట్లా చేస్తారు అని చెప్పినా కానీ నాకు పోలీస్ స్టేషన్ కానీ ఎట్లా మైలమండ పోలీస్ స్టేషన్ పోయిన సార్. అక్కడికి నాకు ఏం న్యాయం జరగలేదు. న్యాయం జరగకుండా మరి సరే ఏమైతే లేదని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ సైడ్ ఏం గట్టి రియాక్షన్ ఇవ్వకుండా మీరు పెద్ద మనసులో మాట్లాడుకోవాలని చెప్పేసి